రండి, ఇదే మన ఇల్లు. ఇల్లబాయ్ ఏంటిది మాయ గొంతులా ఉంది? అరే ఏంటి మాయా అప్పుడే డిసైడ్ చేశారండి? చూసారుగా, వీడు మా మేనల్లుడు. ఈవిడ మీ పెద్దమ్మాయి అండి? మా పనమ్మాయి. రేయ్, ఆ. నీ కారు కీసు అల్లుడు గారికి హ్యాండ్ ఓవర్ చేయి. అల్లుడు గారా? అవునరా, అలాగే నీ ఏసీ రూమ్ కూడా అల్లుడు గారికి ఇచ్చేయి. నేను ఎక్కడ పడుకోవాలి? ఈ ఇల్లు ఎవరిదిరా? మంది. మరి నువ్వు గేదెల తోటలో పడుకున్నా ఎవరు అడుగుతారు? ఎవడు అడగడానికి వీలేదు. గేదెలు ఇబ్బంది పడతాయి. మా ఇల్లు మా గేదెలు మా తోటి మా ఇష్టం. సరే సరే, నీ ఇల్లే నీదే. తారా, అల్లుడు గారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వు చూడమ్మా. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకుంటే వెళ్ళండి. మీరు రండి. యావండి? ఎవరిని? ఆకలేస్తే 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 అన్నం పెడతా, అది చూస్తే పొయ్యలు పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. యావండి? మళ్ళీ ఎవరిని? ఏం కావాలండి? నాకేమవుతండి? పర్లేదు, మొహమాట పడకుండా అడగండి, మీరు ఏది అడిగినా చేస్తాను. నువ్వు చెప్పరా. ఇక్కడ చూడు పాప, నేను చెప్తాను. ములక్కాడ బిర్యానీ, ములక్కాడ పులుసు, ములక్కాడ ఎగురు, ములక్కాడ పచ్చడి. ఆయనకు అంత ఇష్టమా? నాకు కూడా. ములక్కాడతో అన్ని కూరలా? నాకు అర్థం కావట్లేదు. ఫిగర్ కి అర్థమైంది. నువ్వేంటే వాడు అడగకుండానే అన్ని ఇచ్చేసాను? ఏంటో అల్లుడు గారిని చూసిన దగ్గర నుంచి అభిమానం పొంగుకొచ్చేస్తుంది. నేను కూడా అల్లుడుగానే కదా, మరి నా మీద పొగురు అదే. బుల్లబ్బాయ్, మార్కెట్కి వెళ్ళి ములక్కాయలు పట్టురావా? ఒంటరిగా దొరికాడు, ఇదే ఛాన్స్. ఈ లైన్లో పెట్టుకుంటే ఈ ఆస్తులు నేను కూడా వాటా కొట్టేయచ్చు. ఐడియా. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారా? ఒక కేసు వాదించడానికి వెళ్ళాను. గెలిచావా? న్యాయమే గెలిచింది. ఎప్పుడు అదే గెలుస్తుందిలే. ఆ అమ్మాయి డబ్బులు వాడుకోవడమే కాకుండా ఈ ఇంటి అల్లుడుగా నటిస్తున్నందుకు చాలా బాధగా ఉంది. పదే పదే కళ్యాణి గుర్తుకొస్తుందిరా. ఒక్కసారి చూడాలనిపిస్తుంది. చూడాలనిపిస్తే వెళ్ళు. ఎలా వెళ్తాంరా? నా దారి రహదారి, నీ దారి దొడ్డి దారి. నువ్వు వెళ్ళు, నేను మేనేజ్ చేస్తా. నైన్తారా, ఈ పాలు నాకేనా? కాదు, అల్లుడు గారికి. నేను మాత్రం అల్లుడు కాదండి, నాకు ఇవ్వచ్చు కదా. దొడ్లో గేదెలున్నాయి, వెళ్ళి పితుక్కో. అమ్మా, ఎంత మాట అన్నావే? అయినా నీ అవతారం చూస్తుంటే శోభనానికి వెళ్తున్నట్టుంది. పడక పడక నీ కంట్లోనే పడ్డానా? నా కలుచోడే నాకు ఇష్టం లేదా? సమయానికి కరెంటు కూడా పోయింది. నువ్వు బయలుదేరెళ్ళు. నా కలుచోడే ఇవే నీ దండ రాయిని ఆడది చేసిన రా. అమ్మో, ఈ ఫిగర్ ఏంటి స్వాభరంగా ఎదురుకు వచ్చినట్టు వచ్చేస్తుంది? బాబు గారు, అమ్మాయి గారు పోయారని దిగులు పడ్డట్టున్నారు. మీ ఆలన పాలన చూసుకోవడానికి నేను లేనా? పాలు తాగుతారా? పోనీ కాళ్ళు పట్టమంటారా? వెళ్ళిపోయిందా ఏంటి? చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మోపటీల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే? ఓకే. నీ వల్ల నా కాలు కూడా పోయింది. కళ్ళజోడు అక్కడే, నాకు ఇచ్చేవే, నీ దండం పెడతాను. కనపడలేదు అసలు. కాసేపు కళ్ళజోడు లేకపోయేసరికి కరెంటు పోయినట్టుంది.